రాజ్యాంగము తర్వాత ప్రజాస్వామ్యం కల్పించిన హక్కులో భాగంగానే వారు కింది స్థాయి కోర్టు దగ్గర నుంచి సుప్రీం కోర్టు వరకు వెళ్ళారు. ఎస్, నేను తప్పు చేయలేదు, నా కొడుకు చేసిన దానికి నన్ను అరెస్ట్ చేస్తున్నారు, లేకపోతే నా కొడుకు కూడా సంబంధం లేదు అని చెప్పి వెళ్తే కోర్టులు అంగీకరించలేదు. సో కోర్టులు బెయిల్ ఇవ్వడానికి అంగీకరించలేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఆధారాలు కోర్టుకి చూపిస్తారా, లేకపోతే మీకు మాకు చూపిస్తారా, లేకపోతే మనం ఇక్కడ స్టూడియోలో కూర్చున్నటువంటి మనకు చూపిస్తారా? కాదు కదా, కోర్టులు అంగీకరించలేదు ముందస్తు బెయిల్కి అంటే ఆధారాలు ఉన్నట్టే కదా. సో దానికైనా కనీసం మీరు ఒప్పుకుంటారా? సరే, ఇది కక్షపూర్తి అని కూడా పక్కన పెట్టారు, కోర్టుకే ఒప్పుకోవాలి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు కదా. వీళ్ళు కట్టినటువంటి కేసును బట్టి సిఐడి చూపించినటువంటి మనం నిరాధారణమైనటువంటి ఆధారాలను బట్టి అక్కడ కేసు నడిచేది ఉంటుంది. కేసు పూర్వపరాల్లో అంటే కోర్టుకు తెలియదు అంటారా సార్? పరిశీలనలో భాగంగా కోర్టుకు తెలియదు అంటారా అవి నిరాధారమైనవి నిరూపిస్తామని చెప్పి చూపించినప్పుడు కోర్టు సడన్ గా తొందరపడి వాళ్ళకు బెయిల్ ఇచ్చే పరిస్థితి రాదు. ఇదే పరిస్థితి మీరు మేము అందరం కళ్ళ ముందర చూడంగానే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు యాక్సిడెంట్ చేసి చంపించి వాళ్ళు పక్కన పెడితే, మేము పొరపాటున చేసినటువంటి బైక్ యాక్సిడెంట్ జరిగితే మా ఎమ్మెల్యే మినిస్టర్ కొడుకు సంబంధించి వాళ్ళకు బెయిల్ ఇవ్వకుండా వాళ్ళ మీద కేసు. సార్ అది సెకండరీ సార్, అది వేరే అంశం, దాని గురించి కూడా మాట్లాడదాం. అది కూడా వేరే అంశం, కాదు సార్ ఇప్పుడు మీరు కాదు సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లింగమనేని గారి కొడుకు గురించి, ఆయన లింగమనేని కొడుకు గురించి మాట్లాడుతున్నారు. ఆయన యాక్సిడెంట్ అయింది, ఆగాడు, అమ్మాయిని తీసుకున్నాడు, హాస్పిటల్కి తీసుకెళ్లాడు, వాళ్ళందరితో మాట్లాడాడు, ఇవన్నీ జరిగినాయి కదా. జరిగిన తర్వాత ఆయన మీద కేసు కట్టారు, 5 సంవత్సరాల లోపల శిక్ష కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు. కానీ సీదర్ అప్పలరాజు కొడుకు గారి పరిస్థితి అది కాదు కదా, వదిలేసి వెళ్ళిపోయారు కదా పాపం. మరి అక్కడ వదిలేసి కొడుకుని కాపాడుకోవాలని ఆతృత కనిపించింది కదా, అదనమాట. లేదు, మీకు అన్ని తెలుసు మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు నేను మీరు వాదులాడుకోవడం కాదు, చాలా కూల్ గా మాట్లాడుకుందాం. ఆన్సర్ చెప్పాలా మీకు? నేను ఆన్సర్ చెప్పాలి, అందుకు నేను వాదులాడకాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు శ్రీనిధి అప్పర్లాజు కొడుకు బైక్ యాక్సిడెంట్ జరిగినప్పుడు, ఆ యాక్సిడెంట్ జరిగి ఆ కింద పడిపోయినప్పుడు అతనికి ట్రీట్మెంట్ కూడా చేసే ప్రయత్నం చేసడంతో పాటు పోలీసులకు ఫోన్ చేసి అంబులెన్స్ ని పిలిపించి పంపించినటువంటి వ్యక్తి ఈయనైతే, ఆయన లింగమనేని కొడుకు గుద్ది పారిపోయిన తర్వాత, కనపడకుండా పోయిన తర్వాత, మా తర్వాత వాళ్ళ ఇంటికి పోలీసులు పోయి అక్కడ అన్ని చూసుకొని అక్కడ కేసు చూడండి. కాదు సార్, విజువల్స్ ఉన్నాయి సార్ యాక్సిడెంట్ అయ్యగానే విజువల్స్ ఉన్నాయి. కాదు అది ఇంత అడ్డంగా చెప్పొద్దు మీరు. లేదు, మోహన్ రెడ్డి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది, మోహన్ రెడ్డి గారి మీద చాలా నమ్మకం కూడా ఉంది, మోహన్ రెడ్డి గారు నిజాలు చెప్తారని నాకు చాలా 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 మీ మీద నమ్మకం ఉంది. సో నో సారీ ఇలా మాట్లాడద్దు. ఒక చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత కంటిన్యూ చేద్దాం. ఒక నిమిషం బ్రేక్ ఉంది, విజువల్ చూపిస్తా మీకు, విజువల్ చూపిస్తా సార్, మోహన్ రెడ్డి గారు విజువల్ చూపిస్తా, అన్ని విజువల్స్ మీకు నేను చూపిస్తా, అన్ని విజువల్స్ మీకు చూపిస్తా. చిన్న బ్రేక్ ఉంది, బ్రేక్ తర్వాత బ్రేక్ ప్లీజ్, బ్రేక్